ఏం చెప్పే పైకి చేస్తున్నానంటే ఆత్మీయాత్రలో కూడా ప్రతిరోజు ఇలా నిచ్చెనెక్కుతూ పోదాం. ఓ రోజు తడబడుతూ, ఓ రోజు జారిపోతున్నట్లు, ఓ రోజు నిరాశ నిస్పృహ ఇలా వచ్చే రోజులు వస్తాయి. రావా? నా జీవితంలో బోల్డ్ అండ్ సార్లు నిరాశ నిస్పృహ గుండా, బాధ గుండా వెళ్ళిన రోజులు లేకుండా పోలేదు. ఆత్మీయాత్రలో అలా సాఫీకి వెళ్ళాం. మధ్య మధ్యలో కొన్నిసార్లు రొచ్చులోను, పాపంలోను, భయాల్లోను, ఆందోళనలోను, కలవరాల్లోనూ పడతాం. ప్రతిరోజు ప్రార్థన చేయాలనిపించదు, ప్రతిరోజు భక్తి చేయాలనిపించదు. నీకేమైనా అనిపించింది అలా? మీరు అనిపించదు ధన్యులబ్బా, గొప్పలు మీ ముందు నుంచి లేరు. ఇంకా ఎందుకంటే ఏ భక్తుడు కూడా అనిపించదు, ఎందుకంటే శరీరం అలాంటిది. అదవుతున్నా అలా అనమాట. అయితే నా ఆత్మీయాత్రలో జారిపోతున్న వేళ, పడిపోతున్న వేళ, కుంగిపోతున్న వేళ, నేను ఉద్యమం చల్లారిపోతున్న వేళ, నా మనసు మదిన పడుతున్న వేళ, మందగించిన వేళ, నేను బాగా చదివే పుస్తకాలు కొన్ని ఉంటాయి. ప్రాముఖ్యంగా ప్రవక్తల పుస్తకాలు బాగా చదువుతా. ప్రవక్తల గ్రంథాల పుస్తకాలు నా ఆత్మీయాత్రలో అలా అడుగంటిపోతున్న దినాల్లో ప్రవక్తల పుస్తకాలు నా హృదయాన్ని, నా ఆత్మీయతను తిరిగి మండింపజేస్తాయి. గుర్తుపెట్టుకొని ఈ వాక్యాన్ని ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయాత్రలో సాఫీగా అలా వెళ్తూ ఉంటామనుకోవడం అమాయకత్వం. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే చెక్ చేస్తారు కదా, ఐబిఎం చెక్ చేసినప్పుడు ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, అది ఎట్లా ఉండదు, పైకి కిందికి తిరుగుతుంటుంది. ఈసీసీ పైకి కిందికి తిరుగుతాను అనమాట. ఒకవేళ ఫ్లాట్ వచ్చి దానికి ఏమని అర్థం? పరలోకము మనది ప్రియులారా అని పాట. ఇంకా అర్థవుతుందా? అది ఫ్లాట్ వచ్చింది అనుకో, ఏది అర్థమవుతుంది నేను చెప్పేది అని అర్థమవుతుందా? హాస్పిటల్ మిషన్ ఉంటుందండి, ఈడ పెట్టింటాడు వైర్లు, కరెంటు తీగలు కాదు. ఆ మిషన్ సంబంధించి మిషన్లు పెట్టిన తర్వాత అక్కడ చూపిస్తుంది అనమాట, ఈ గుండె ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది, ఏంది మనిషి కథ ఏందని. అది అటు ఇటు కొట్టుకుంటేనే పర్వాలే, అంటే పైకి కిందికి వెళ్తూ ఉండాలి. ఫ్లాట్ పోయిందంటే దండం పెట్టడం. ఇంకా ఏం చెప్తున్నానంటే ఆత్మీయాత్రలో ఫ్లాట్నెస్ ఉండదు, ఫ్లాట్గా వెళ్ళిపోవడం ఉండదు, అలా పైకి వెళ్ళిపోతూ ఉండదు. ఎక్కడం? ఈ ఆత్మీయాత్రలో అలా పడుతూ మళ్ళీ డౌన్కి వెళ్ళకూడదు సుమా, స్టాక్ మార్కెట్ లాగా అలా పైకి వెళ్తూ ఉండాలి. అయితే ఏం చెప్పే పని చేస్తున్నా అంటే అలా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, రొచ్చులో పడ్డప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు, ఎండిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నీరు గారిపోయినప్పుడు మనల్ని బలపరిచేవాళ్ళు, మనల్ని ఓదార్చేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అర్థం కదా? అప్పుడప్పుడు నేను ఆలోచించేవాడిని ఏంటంటే దావీదు బాల్యకాలం నుంచి ఆత్మీయతను కాపాడుకున్నాడు కదా, సాయంత్రం అయిన తర్వాత మిద్ది మీద అలా నిలబడి, ఆ జవాన్ మీద అలా నిలబడి బెచ్చపని చూసినప్పుడు పక్కన మంచి దోస్తు ఉంటే బాగుంటుంది. ఏం దోస్తు? మామ అమ్మాయి చూడరా ఎలా ఉందంటే, అబ్బా బల్లి ఉందిరా అనేవాడు కాదు, ఒరే దావీదా, ఉదాహరణ చెప్తున్నా, ఇది ఎంతవరకు కరెక్టరా, నువ్వు ఆత్మీయుడివి, భక్తిపరుడివి, ఇన్ని కీర్తనలు రాసావు, అలాంటి అమ్మాయిని అలా చూపుతో చూడదు అని ఒక్క మాట అనింటే ఎవరన్నా స్నేహితుడు మనసు చూకుమనేదే కదా, అంతెందుకు. ఇప్పుడు మీరు ఆత్మీయులు పాటలు పాడుతున్నారు, మందిరానికి వచ్చారు, మీరు ఏదో తప్పు చేయబోతున్నారు. యోహానాన్ ఉన్నాడు సినిమా థియేటర్ దగ్గర, టికెట్ తీసుకోబోతున్నాడు. నేను చూసా, యోహానన్నా ఏడన్నా ఏడున్నావు, పద్మాస దీపంలో ప్రగంధం రాయాల్సినోడివి సినిమా అన్నా అనుకో, ఎంత కొంత చూకు అనిపిస్తుంది. అలా పక్కన కొంతమంది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన ఆత్మీయతలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహకుండా వంగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు బలపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే నా వ్యక్తిగత ఆత్మీయాత్రలో అలా ఉద్యోగం చల్లారిపోతున్న వేళ, నిరాశ నిస్పృహకుండా వెళ్తున్న వేళ నేను కొన్ని పుస్తకాలు చదువుతాను. ప్రాముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలు బాగా చదువుతాను. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలు నన్ను చాలా ఉజ్జింపజేస్తాయి, నా హృదయాన్ని కఠినమైన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా మారుస్తాయి. ఏవి? ప్రవక్తల గ్రంథాలు. ఒకప్పుడు మొదట్లో నేను దేవుని అంగీకరించిన దినాల్లో ప్రవక్తల గ్రంథాలు నాకు అర్థమయ్యేవి కావు, చాలా కష్టం అర్థం చేసుకోవడం, అది ఎందుకు రాశారు ఏంటి అని. అయితే ఈరోజు నేను కథలా చెప్తా, ఆ పుస్తకం అర్థమైపోతుంది మీకు నేను చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుంటే. అయితే నేను కథలా చెప్తా, మీరు కథలా విన్నారనుకో అద్భుతంగా అర్థమవుతుంది ఆ పుస్తకం. మీ వ్యక్తిగత ఆత్మీయాత్రలో కూడా మీరు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎలా ఆ పుస్తకం మిమ్మల్ని బలపరుస్తుందో, ఎలా ఆత్మీయతను పెరిగి ఉజ్జీవింపజేస్తుందో ఆ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది. బయట మీకు మాట చెప్పాలి, ప్రవక్తలు ఎందుకు వచ్చారు తెలుసా? ప్రవక్తలను దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దిగజారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు, రాజులు, ప్రజలు విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు, లోకానికి దిగజారిపోతున్నప్పుడు, లోకానికి దగ్గర అవుతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు, అప్పుడు ప్రవక్తలు పంపించాడు. తిరిగి రండి, తిరిగి దేవుని వైపు తిరగండి అని. అంటే ఆ నిరాశ నిస్పృహలో పాపానికి, లోకానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు ప్రవక్తల మాట విన్నారనుకో, తిరిగి దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ప్రవక్తల మాటలో త్రోసిపుచ్చారు, వినలేదు. అయితే ఈరోజు మనం కనుక బాగా ధ్యానం చేసే ప్రవక్తల పుస్తకాలు బయట మీకు వచ్చి చెప్పాలి, చాలా సంఘాల్లో ప్రవక్తల పుస్తకాలు అసలు టచ్ చేయరు తెలుసా మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, వీలైతే పౌలు పత్రికలు, వీలైతే ఆదికాండం, అంతేనా, దావీదు చరిత్ర, కీర్తన గ్రంథం, ఇవే. కానీ ప్రవక్తల పుస్తకాలు చాలామంది టచ్ చేయరు.
కానీ దేవుని మహాకృపను బట్టి మన మందిరంలో ప్రవక్తల పుస్తకాలు కానీ బైబిల్ ఆది కానించే ప్రకరణం వరకు అవకాశం దొరికిన ప్రతిసారల్లా ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ ఏలుబడిలో ధ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నాం. అవునా కదా నాకు అప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు, సేవకులు కానీ లేదంటే కొంతమంది మెసేజ్లు పెడతారు పాస్టర్లు కానీ, బాబు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని అంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కాదు, పోలీస్ ట్రైనింగ్ కాదు, బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని. ఎందుకు అలా అడిగారని అడిగా. అంటే ఏం లేదు, మీరు ఇంత బాగా లోతుగా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్తున్నారు. మొన్న కూడా ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, శ్రీకాకుళం నుంచి అనుకుంటా, శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు. రైట్, విషయానికి వెళ్దాం. అలా కొంతమంది సేవకులు అడుగుతారనమాట ఎలా అని, ఎందుకంటే చాలామంది అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. అర్థమవుతుందా? కానీ దేవుడు మహాకృప, మన మందిరానికి మనకు దేవుడు అంటే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈవెన్ నా జీవితంలో కూడా నేను అనుకుంటా, దేవా నువ్వు నడిపించావు, నువ్వు నేర్పించావు, ఆయన కృపే, అంతే తప్ప మన సొంత బలం కానీ యోగ్యత కానీ మనకు లేదు. ఏమంటారు? అవునా కదా? రైట్, మంచిది. ఇప్పుడు చెప్తున్నా నేను ఒక చిన్న మాట, ఇది కనుక అర్థం చేసుకుంటే, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఇప్పుడు చెప్తున్న మాట కనుక మీరు అర్థం చేసుకుంటే, మిగతా నేను చెప్పబోయే పుస్తక చరిత్ర అంతా అర్థమవుతుంది.